జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, జీవిత నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఎక్సలెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు విలువైన సూచనలు చేశారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ మంచి చెడు మధ్య తేడాను వివరించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని ప్రముఖ నటుడు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ అన్నారు. వినోదం ద్వారా జీవిత విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచన విధానాన్ని విద్యార్థులకు చేరవేయడమే ఎక్సలెంట్ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. మ్యాజిక్ షో, మెమొరీ టెక్నిక్స్, సైబర్ సెక్యూరిటీ, మోటివేషనల్ సెషన్ల ద్వారా పుస్తకాల్లో లేని జీవిత పాఠాలను అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మార్కులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, సైబర్ భద్రత, పరీక్షల ఒత్తిడిని అధిగమించే నైపుణ్యాలను కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పిల్లల్లో క్రమశిక్షణ, బాధ్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం తిరుపతిలో కొనసాగనుంది. చాలా ముఖ్యం. అలాగే ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియా ఏమవుతుందంటే పిల్లలు మీరు చూడొద్దు అంటే చనిపోతుంది. సెల్ ఫోన్ కనుక సూసైడ్ చేస్తారు. అది ఎంత మంచిగా ఎట్లా వాడచ్చు అన్నది ఈరోజు మేడం గారు చాలా చక్కగా చెప్పారు. ఎన్నో విషయాలు ఉన్నదండి, మంచి విషయాలు గమనించాలి. కానీ ఈరోజు రీల్స్ చేస్తూ మాకు లైక్స్ రాలేదని సూసైడ్ చేసుకుని ఉన్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. డీ అడిక్షన్, ఇప్పుడు మన ముందు స్మోకింగ్, డ్రింకింగ్ ఎలా ఉంది, ఇప్పుడు డీటాక్స్ అనేది ఈరోజు ఈ పేషెంట్ సైకాట్రీ వాళ్ళు అడ్మిట్ చేసి వాళ్ళు ఈ సోషల్ మీడియా నుంచి ఫోన్ కనెక్ట్ పరిస్థితి దాని గురించి మంచి చేయడానికి చాలా విషయాలు చెప్పారు. ఉన్నది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. తిరుపతిలో ఇలాంటి ప్రోగ్రామ్ నేను చెప్పని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ మాట్లాడతారు అందరికీ. ముఖ్యంగా ప్రదీప్ గారు, దీనికి ఇక్కడ వైఎస్ బాబు గారు, అలాగే ఈరోజు మెజిషియన్ వచ్చారు, వరల్డ్ ఫేమస్ మెజిషియన్. అండ్ మెమరీ టెక్నిక్, అది పిల్లలు ఎలా గుర్తుపెట్టుకోవాలి. నాకు గుర్తుపెట్టలేదు సినిమా విషయాలు గుర్తుపెట్టాలి, క్రికెట్ గుర్తుంటుంది, చదువు ఎలా ఈరోజు మెమరీ ట్రిక్స్ ఎలా పెట్టుకోవాలని చాలా విషయాలు అద్భుతంగా, అంటే జీవితకాలం సరిపోయేంత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ చక్కగా పిల్లలకి ఇన్స్టాల్ చేయాలి. అది మెయిన్ అన్నమాట. ఎక్కడ కానీ ఇంట్లో కదలకుండా 3 గంటలు కూర్చొని పిల్లలు చూడడం అంటే ఇంపాసిబుల్. చాలా చక్కగా అది ప్రదీప్ గారి గొప్పదానం. అది అందువల్ల నేను నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. నేను బెస్ట్ ప్రోగ్రామ్ వస్తున్నాను. వైఎస్ బాబు గారు టీం వీళ్ళ గురించి కొత్తగా అభివృద్ధి. పిల్లల మంచి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఎక్స్ట్రాడినరీ ఇనిషియేటివ్ చేశాము. దాని పేరు ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటే ఎక్సెల్ త్రూ ఎంటర్టైన్మెంట్. పిల్లలకి ఇష్టమైన మాధ్యమం ఎంటర్టైన్మెంట్. దాని ద్వారా మంచి విషయాలు చెప్పగలిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన రూపకల్పన చేసి ఇప్పటివరకు 1,20,000 మంది పిల్లలకి ఇది వివిధ ప్రాంతాల్లో చేసి తిరుపతిలో ఫస్ట్ టైం మాది ఆడిటోరియంలో చేస్తున్నాం. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఒక మ్యాజిక్ షో, ఒక సౌండ్ ఇల్యూషన్, ఒక మెమరీ టెక్నిక్, ఒక సైబర్ సెక్యూరిటీ, ఒక మోటివేషన్, వీటన్నిటి కాంబినేషన్లో ఏ పుస్తకంలో చెప్పండి, తల్లిదండ్రులకు చెప్పలేకపోతుంది, స్కూల్లో చెప్పడానికి టైం లేకపోతున్నా కొన్ని మంచి విషయాలు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మన పిల్లలకి మంచి చెప్పండి. ద బెస్ట్ థింగ్ ఆన్ దిస్ వరల్డ్ టు ఇన్వెస్ట్ ఈజ్ టు స్పెండ్ టైం విత్ కిడ్స్. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. మంచేదో చెడేదో చెప్పండి. మనకి గుడ్ కాంటెంట్ ఏంటి, బ్యాడ్ కాంటెంట్ ఏంటో చెప్పండి. అలాని భయపెట్టద్దు. ఏది మంచి ఏది చెడో చెప్తే వాళ్ళు మంచినే సెలెక్ట్ చేస్తారు. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇంకా 2 రోజుల పాటు మహతిలో జరుగుతుంది. అన్ని స్కూళ్ళ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషను. మీ స్కూల్స్ని అడగండి. థ్యాంక్స్ అలా.